తులను మెలకువ కలిగి జ్ఞాపకం చేసుకుందాం. పరిశీలన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన నీ పాదాలకు స్తోత్రాలు. అయ్యా, అల్పుణ్ణి, అయోగ్యుని, ఎన్నిక లేని వాణ్ణయ్యా నాయన, నోటికి నోరుగా చేసుకుని బోరగా చేసుకున్న ఆత్మ దేహములను నీ స్వాధీనపరుస్తున్నా. నీ సిలువ చాటున మరుగు చేసి నీవు మాట్లాడు. ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మదేవ విని గ్రహించి మనోనేత్రములు తెరవబడు వారముగా ఉండుకొనిచ్చి నీ రాకడకు సిద్ధము చేయుమని సిద్ధపరుస్తున్నందుకై స్థుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభువు నామములో అతి వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనము ఇక కన్క్లూజన్ వైపు ఈ అంశాన్ని తీసుకుని ఈ మాటను ముగించబోదు. సాధ్యమైనంత మటుకు ఈ వారంలో మనము వాటిని జ్ఞాపకం చేసుకొని కన్క్లూజన్కి రావడానికి ప్రయత్నం చేద్దాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఇక్కడ పరలోకమా అన్నప్పుడు కొన్ని విషయాలను ధ్యానించాము. భూమి మీకు శ్రమ అన్నప్పుడు ఈ భూమి దాని స్థితిగతులను గురించి వెతుకుతూ ఉన్నాము. అక్కడ కొందరికి ఒక ప్రశ్న రావడం జరిగింది. చక్కని ప్రశ్న. అదేమిటంటే రోమా 14వ అధ్యాయం 17లో దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము అనగానే మానవ తలంపులతో ఆలోచన చేసి అనేకులు, మనలోనే కాదు అనేకులు దేవుని రాజ్యములో ఇక నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉంటుంది, కానీ ఈ ఆకలి దప్పులు ఉండవు అనే ఆలోచనలలో అనేకులు, మనములోనే కాదు లోకములో కూడా అనేక దైవజనుల తలంపులు ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుడు తన రాజ్యమును ఏ విధముగా ఏర్పాటు చేశాడో మనకు వివరిస్తున్నాడు. మనకింతకు మునుపే గ్రహించాము. దానియేలు 2వ అధ్యాయము 40 నుండి 45 వచనాలను చూచినప్పుడు ఆ రాజుల కాలములో పరలోకమందు రాజ్యం స్థాపించాడు. ఆ రాజ్యం ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యం పొందిన వారికి గాక యేసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు, అయ్యా నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది? ప్రవచనాలను బట్టి వారు కూడా దేవుని రాజ్యము అన్నప్పుడు అది ఇక శాశ్వత రాజ్యముగా వారు కూడా పరలోక రాజ్యము 1000 ఏళ్ల పరిపాలనగానే వారు మానవ రీతిగా యోచన చేసి అడిగారు. లూకా 17వ అధ్యాయము 20-21లో అక్కడ ప్రభువు వారితో కూడా ఈ మాట అంటున్నాడు. దేవుని రాజ్యము
ప్రత్యేకముగా రాదు, అది మీ యొద్దనే ఉన్నది. మీ మధ్యలో ఉన్నది. నేను ఈ రాజ్యమును తీసుకొని వచ్చాను. ఇక్కడ దేవుని రాజ్యము అన్నప్పుడు 2 విభాగాలుగా చూపుతున్నాడు. ఈ భూమి మీద ఆయన రాజ్యం. ఎందుకంటే సమస్తము ఆయనవే. అయితే అపవాది దానిని స్వాధీనపరుచుకున్నాడు. ఆదామును పాపములోనికి త్రోయడము ద్వారా. ఎప్పుడైతే అది జరిగిందో, ఇది నా వశమై ఉన్నది అని లూకా 4, 5, 6 వచనాలలో ఇవి నాకు మొక్కినట్లయితే నీకిస్తాను అని అప్పగింపబడి అక్కడ అప్పగించబడి ఉన్నవి అన్నప్పుడు ఆయన మహత్తర జ్ఞానవంతుడు గనుక ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు. అది ఎవరికి ఎప్పుడైతే నేను ఏగొడుతునో వానికి. ఇప్పుడు ప్రభువు ప్రకటన 1:18 ప్రకారముగా ఇక నాకు సర్వాధికారము నా వశమే. ఎందుకంటే యుగ యుగములు నా వశమే. అపవాది చేతిలోనికి వెళ్ళిన ఆ అధికారాన్ని నేను సొంతం చేసుకున్నాను. ఇప్పుడు నేనొక రాజ్యమును పెట్టి ఉన్నాను. ఇప్పుడు భూమి మీద 2 రాజ్యములు భూమి మీద ఉన్నాయి. ఒకటి లోకము, లోకాధికారి రాజ్యము. లోక సంబంధులైన వారు ఆ రాజ్యములో వాడి దాసులుగాను బానిసలుగాను ఉంటారు. ఇప్పుడు ఈ లోక రాజ్యములోనే, ఎందుకంటే ఇంకా శాశ్వత రాజ్యముగా ఆయన ఏర్పాటు చేయలేదు. తండ్రి అయిన దేవుడే అంటూ ఉన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రిందకు తెచ్చు వరకు నీవు నా కుడి పార్శ్వమందు కూర్చుని ఉండమని దావీదుతో ఒక ప్రవచనాన్ని చూపాడు. ఇప్పుడు శత్రువు రాజ్యము కూడా భూమి మీదే ఉన్నది. ఆ భూమి మీద ఉన్న ఆ రాజ్యములో యేసు క్రీస్తు కలువరి శిలువ రక్తము విజయము ద్వారా తన రాజ్యమును స్థాపించాడు. ఆ రాజ్యములోనికి ఎవరు వచ్చారు అంటే, రక్షించబడిన ప్రజలు, క్రీస్తుతో నడుస్తున్న నీవు నేను ఆ రాజ్య వారసులై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈ హల్లెలూయా. రాజ్యములో ఉన్న నీవు ఈ రాజ్యమును సంపూర్ణముగా స్వతంత్రించుకోవాలి. ఆయన మాటలను నీవు గైకొనాలి, వినాలి, ఆచరించాలి. సంపూర్ణమైన మాన్యతతో దానిని నీవు నీ కుటుంబములు ఆచరించినప్పుడు అప్పుడు అట్టివారు కనిపెట్టుకుని ఉన్నారు. అయ్యా నీవెప్పుడొస్తావు అని కనిపెడుతూ ఉన్నారు గనుక హెబ్రీ 9:28 ప్రకారముగా తన కొరకు ఈ కనిపెట్టుకొనబడిన ఈ ప్రజల కోసమని తాను రాబోతూ ఉన్నాడు. దానికి రాధా సత్యస్వరూపి అన్నారు. అనేకమైన ఆధారాలను నీకు నాకు బయలు చేస్తూనే ఉన్నాడు, తెలుసుకోమంటున్నాడు. మీకు కొన్ని నెలల క్రితమే జరగబోయేటటువంటి దాన్ని మీకు తెలుపుతూనే ఉన్నాను. అది యెరూషలేము పట్టణము రీబిల్ట్ చేయటం. మొన్నటి పేపర్లలో స్వయంగా అమెరికా అధ్యక్షుడు పలికిన మాట విన్నారు కదా, హమాస్ వారికి మీరు ఇక వెళ్ళటము కాదు, పారిపోండి, మీ ప్రాణాలు దక్కించుకోండి, అక్కడ నేను రీబిల్డ్ చేస్తాననే మాట చూసారా? చూడలేదు. నిన్నటి పేపర్ని తీసుకుని చదవండి. ఒక్కరు చూడలేదంటారా? చూసాము. చూసాం. దేవునికి స్తోత్రం. దీనిని నేను రీబిల్డ్ చేస్తాను. ఎందుకు అంటే ఆ ప్రాంతము నుంచి వాళ్ళు ఎందుకు వెళ్ళాలి?
ఇదే ప్రశ్న మీ ముందే ఉంచాను. 75 సంవత్సరాల కాలము వయసొచ్చినప్పుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు. ఓ అబ్రహామా, నీవు ఈ ప్రాంతమును సంచరించు. దాని పొడవు వెడల్పు మీరు తర్వాత చదువుకోండి. ఆదికాండము 18వ అధ్యాయం 6 నుంచి తర్వాత చదువుకోండి. ఏ ప్రాంతమంతు నీవు సంచారము చేస్తావు ఆ ప్రాంతమును నీకు నేను కానుకగా ఇస్తూ ఉన్నాను. ఆ ప్రాంతము ఒకరు ఇద్దరిది కాదు. యెహోషువ 12వ అధ్యాయము 9వ వచనాన్ని నీవు తర్వాత చూడగలిగినప్పుడు అక్కడ నివాసముండు ప్రజలు కనానీయులు, హిత్తీయులు, హవ్వీయులు, యెబూసీయులు ఇలా 31 రాజ్యాలు. ఒకటి కాదు, రెండు కాదు, మహాబలశూరులైన అనేక రాజ్యాల ప్రజలు వాళ్ళు. 31 మంది రాజులు అబ్రహాము కాలములో నివసించారు. అబ్రహాము 75 వయస్సులో దేవుని మాటను నమ్మి బిడ్డలు లేని కాలములో వారు అలాగే ఆ దేశములలో నివాసముండు రాజుల మధ్యలో నుంచి 75 వయస్సులో నలుదిక్కులు సంచరించాడు. ఆ నలుదిక్కుల యొక్క ఆ వాగ్దానమును దేవుడు తన బిడ్డలకు వాగ్దానం ఇచ్చాడు. ఆ తరువాత మోషే కాలము ప్రారంభమైంది. మోషే కాలములో ఈ మోషే వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేకపోయినందున యెరికోకి ముందు ఉన్న ఈ యొక్క మోయాబు దేశములో నెబో కొండ మీద పిస్తా అనబడు శిఖరము దగ్గర మోషే చనిపోయాడు. తన యొక్క ఆ మహిమను గుర్తించలేక తొందరపాటు మరి కారణాలు నేను అనజాలను, కానీ 2 విధములైన పొరపాటు కారణమై ఉండవచ్చునని లేఖన భాగాన్ని బట్టి. ఇప్పుడు మోషే అంటున్నాడు, ఈ అబ్రహాముకు వాగ్దానము చేసిన ఈ నలుదిక్కుల ఈ పట్టణ భాగము నీవు పంచమన్నాడు. నీవు వెళ్ళి పంచమన్నప్పుడు యెహోవా నాయకత్వములో వారు సాగి వచ్చారు. అదే మాట యెహెజ్కేలు 48:30 నుండి 35లో వారికి భాగములు పంచాడు. ఈ నేలలో అబ్రహాము సంచారము చేశాడు. దాని పొడవు దాని వెడల్పుతో సమానమని ప్రకటిస్తున్నాడు ప్రకటన గ్రంథము 21లో కూడా. ఆ రీతిగా 4 దిక్కులను పంచిన తరువాత ఆ ప్రాంతము వారి అవిధేయత వలన ఒక్కొక్క గోత్రము. అయితే ప్రియ దైవజనమా, 2వ ప్రపంచ యుద్ధ కాలము నాటి నుంచి ఈ సమయము వరకు, గత సంవత్సరము అక్టోబరు 8వ తారీఖు తెల్లవారు జాము వరకు కూడా 3 ప్రాంతాలు సమృద్ధిగా చేర్చబడ్డారు. యెరూషలేము కట్టబడడానికి వారు ఎర్రని పెయ్యను బలిగా ఇవ్వాలి. కానీ 4వ ప్రాంతము 3కి ఇవ్వబడింది. ఆ మాటని యెహెజ్కేలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం ఇవ్వబడింది, అది అన్యులతోనే నింపబడింది. అది ఎవరికి ఇవ్వబడింది అంటే అబ్రహాముకు ఇచ్చిన దానిలో ఈ యొక్క భాగము దక్షిణ భాగము. ఈ దక్షిణ భాగములో ఎవరు ఉండవలసిన వారు అంటే షిమ్యోను, షిమ్యోను, ఇస్సాకారు. ఆ ప్రాంతములో ఎవరున్నారు? పాలస్తీనీయులనగా ఫిలిస్తీయులు, గాజా వారు, అలాగే బోస్రా ప్రజలు, హమాసు వారు, హమాలేకీయులనబడిన ఏశావు సంతానము, అరబ్బులుగా పిలువబడుతున్న వారు, ఫిలిస్తీయ. ఈ 3తో పాటు మిగిలిన
చేరిన వారు చేర్చబడి వాటిని ఆ రీతిగా తొక్కబడుతూనే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే గత ఏడాది కాలము అక్టోబరు 8లో హమాసీయులనగా అమాలేకీయులు వారు కనిపెట్టి 50 సంవత్సరములకు సమయములో జరుగుతున్నటువంటి ఈ పస్కా పండుగ, ఈ పర్ణశాలల పండుగ, ఈ పేసవర్ పండుగ ఎప్పుడైతే జరుగుతుందని గమనించారో వారు వారానికి ముందుగానే వారు వారము రోజులకు ముందుగానే వచ్చి వారు పస్కాకు వారము దినముల పులియని రొట్టెల పండుగకు వారానికి ముందే వచ్చి దానిని వాటి సామగ్రిని పస్కా బలి సంబంధమైన దినుసులను మాంసములను సిద్ధం చేసుకుంటారు. ఇదే మనము యోహాను సువార్త 12వ అధ్యాయములో కూడా ప్రభువు వారము రోజులు 6 రోజుల ముందే బేతేనియకు లాజరు ఇంటికి వచ్చి బస చేసిన విషయము అక్కడ మనం చూస్తాం. అది గమనించిన వాళ్ళు ఈ వారపు యొక్క అంతపు 8 వారికి 7వ తారీఖుగా వేకువ జాము మనకి 8 ఒక్కసారి బాంబులు ఇది దేవుని సంకల్పమా కాదా అని అన్నప్పుడు అది దేవుని సంకల్ప భాగమే. ఈనాడు జరుగుతున్న ఆ యుద్ధము ఎందుకంటే ఈ 4 దిక్కులు అబ్రహాముకు ప్రమాణము చేసి మోషే యెహోషువల ద్వారా ఆ ప్రవచనాన్ని నెరవేర్చినవాడు. అయితే వారు క్రీస్తుని సిలువ వేసిన ద్వారా, వారు అవిధేయ జీవితాల ద్వారా, దేవుని తృణీకరించిన హృదయాల ద్వారా వారు దానిని కోల్పోయి దేశాలకు దూరమైపోయారు. సమయము రానే వచ్చింది. ఆ గడియలు సమీపమై ఉన్నాయి. ఏ క్షణమో తన కొరకు కనిపెట్టు వారి కొరకు రాబోతూ ఉన్న ప్రభువు దీనిని కూడా ఆధారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ 3 ప్రాంతాలలో షిమ్యోను, ఇస్సాకారు, జెబులూను గోత్రాల వారికి ఇవ్వవలసి ఉండగా ఆ స్థానములో శత్రు మూకలు, అన్యులు, హమాలేకీయుల స్థానములకు కేంద్రమై ఉంది. ప్రభు అంటున్నాడు 7 ప్రవక్తల ద్వారా ఇలా వేసి చివరి దినాలలో, అంత్య దినాలలో నా ప్రియులను నేను తోడుకొని వస్తానని వాగ్దానము నేటి మన దినాలలో కనపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఆ ప్రాంతం అంతా ఇప్పుడు ఏమవ్వాలి అంటే మొత్తము తుడిచిపెట్టబడింది. బాంబులతో, మూతలతో అగ్ని నింపబడి అవన్నీ కొల్లసమవుతోన్నాయి. జరగబోయేది మరలా మీ ముందు ఉంచుతున్నాను. అది ట్రంపా మరొకడా కాదు, ఈ తోఫేతు అనబడిన ఈ అమెరికా సామ్రాజ్యము నుంచి దేవుడు సహాయం అందించి తీరతాడు. ఈ రాజ్యము రీబిల్ట్ చేయబడుతుంది. కారణం ఇజ్రాయేలు దగ్గర సంపద కోల్పోయి యుద్ధాలలో తలములికి వారు వాటితోని ప్రయాసపడుతున్నారు. వారి ఉనికి కోసము చేయని ప్రయాసలు లేవు. శత్రువు నిరంతరము వాళ్ళను చీల్చుతూనే ఉన్నాడు. వారంతట వారు రావడము లేదు. శత్రువే కవ్విస్తూ ఉండగా ఒకవైపు దేవుడు వారి భూమి ఇవ్వడానికి ఆ పావులను దేవుడు తన దూతలు ప్రజల ద్వారా కలుపుతూనే ఉన్నాడు. వారిని కాపాడువాడు, ఇజ్రాయేలును కాపాడువాడు, నిద్రపోడు, సమస్త సమయం ఎరిగిన వాడు. ఈ రీబిల్ట్ చేసిన మరుక్షణములోనే వారు తెచ్చుకున్న 5 ఎర్రని పెయ్యలతో ఒక మొదటి పెయ్యను బలిపీఠము మీద దహించి దహన బలిగా వారు చేయబోతూ ఉన్నారు. ఆ మందిర నిర్మాణమునకు సమస్తము సిద్ధము చేసుకున్నారు. ఆ మందిర నిర్మాణము జరుగుతున్న తోడనే
శత్రువులంతా ఒకవైపు ఏకము కాబోతూ ఉన్నారు. అయితే ఆ శత్రువులకు ఆసరా సహాయకులుగా ఇదే రోమా సామ్రాజ్యం అని పిలువబడుతూ ఉన్న ఈ కూటములో ఉన్న క్రైస్తవ దేశాలుగా ఉన్న వారిలో వారికి సహాయకారి, వారికి చిన్న కొమ్ము అనబడిన ఈ పోపు ఆర్సియము వీరికి చెందిన వారు కూడా ఆ విషయాన్ని ఖండిస్తూ ఈ శత్రు మూకతోటి కలిసి యుద్ధమునకు వారిని ప్రేరేపణ కలుగునట్లు చేయబోతూ ఉన్నారు. ఇది మనము ప్రభు చిత్తమై ఆయన రాకడ సమీపమై ఉంది గనుక రాకడ ఆలస్యమై వీటిని మనము చూడే పరిస్థితి దేవుడు ఆయన ఇస్తాడేమో, అది నేను ఎరుగను. కానీ ఏ క్షణం అనేది ఆయన బయలుపరుచున్నది కనుక ఆయన మనకు తెలుపుతున్న సంభవాలను గూర్చి మెలకువ కలిగి ఇప్పుడున్న పరిస్థితిలో నీవు నేను చూడవలసింది ఏమిటి అంటే ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు, మరణాత అని ప్రకటిస్తూ ఉన్నాడు. నీవు నేను సిద్ధపడుతున్న వారము. ఈ సిద్ధపడిన ప్రజలకు ఇవ్వబోయేటటువంటి ఫలమేమిటయ్యా అంటే ఆయన భూమి మీద ఒకనాటి నమూనాను తెలిపాడు. అది ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. ఏదేను ఇజ్రాయేలుకు ఆయన పలుకుతున్నాడు, ఇజ్రాయేలు నా ద్రాక్షవనము అనగా సమస్త జనము ఏదేనులోనే పుట్టబడి ఉన్నారని ఈ ఏదేనే దేవుని తోటగా పిలుస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు 28లో దేవుని తోటయగు ఏదేనులో ఉన్నావు. 2 తోటలు మీకు ఇంతకు మునుపే నేను తెలిపాను. 2 తోటలు, ఒకటి నరుని నిర్మాణము చేసిన తోట, తరువాత ఏదేను తోటలో తూర్పున ఒక తోట వేశాడు, అందులోనికి ప్రవేశము. ఈ ఏదేను తోటలో నీవు నేనిప్పుడున్నాము. ఆత్మీయ స్థితిలో ఆలోచన చేయి. ఏదేను తోట అన్నప్పుడు నీవు శ్రేష్టమైన ఫలములను అనుభవిస్తూ ఉన్నావు. ఆ దేశమును గురించి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయములో 32లో అనేక చోట్ల మోషే ప్రకటిస్తున్నాడు. ఆ దేశము, దాని వృక్ష సంపద, దానిమ్మ పండ్లు, కొండలు, లోయలలోనికి ఆకాశ వర్షమును త్రాగుతూ ఉన్న క్రమములు తెలుపుతూ ఉన్నాడు. ఆ మంచి దేశం అంటున్నాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశం అంటూ ఉన్నాడు, సమృద్ధి కలిగిన దేశం అంటూ ఉన్నాడు, సుసంపన్నమైనది. ఇది భౌతికముగా చూపుతున్న ఈ దేవుడు ఆత్మ ఫలము అనే దానితోటి వాటిని కంపేర్ చేస్తున్నాడు. బాప్తిస్మము, రక్షణానుభవములో ఉన్న నీవిప్పుడు ఏదేను తోటలో ఉన్నావా? తోట అనబడిన ఏదేనులో ఉన్నావా అంటే దేవుని తోట అయిన ఏదేనులో. ఇప్పుడు ఏదేనులో ఉంటే చాలదు, తోటలోనికి వెళ్ళాలి. ఆ తోటలోనికి తీసుకుని వెళ్ళు క్షణము ఎప్పుడు అని అంటే ఆయన శిష్యునిగా నీ ఉన్నప్పుడు, ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు ఒక దినము ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ తోటను, దాని వివరములను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆనాడు ఆదాము పాపము చేసినప్పుడు తోటలో సంచారము చేస్తున్న మన ప్రభువైన యేసు క్రీస్తే. ఎందుకని చాలామంది ఆ తోటలో సంచరించిన ఆయన పేరు యెహోవా అంటూ ఉన్నారు. యెహోవా అనగా కూడా ఆ నామము పెట్టబడిన వాడు ప్రభు. నీ నామము నాకు ఉన్నది యోహాను సువార్త 17వ అధ్యాయము 5 నుండి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ తోటలో సంచరిస్తున్న యెహోవా స్వరమును విని. యెహోవా స్వరం అంటే ఎవరిప్పుడు? యేసుక్రీస్తు. కన్ఫ్యూజన్ అవసరమే లేదు. ఆ స్వరమే శరీరధారిగా వచ్చాడని, స్వరం మాట, వాక్కు వచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనలను తోటలోనికి
ఈ తోట అక్కడ ఏదేను లోపల తూర్పు దిక్కున వేయబడిన తోట. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే యెహెజ్కేలు గ్రంథములో ఒక కంపారిజన్ ఉంటది. అదే యేసుక్రీస్తు పాటించిన క్రమము కూడా నీవు చూడొచ్చు. తూర్పు దిక్కున యెరూషలేములో ఆయన ఒక మూయబడిన ద్వారములో నుంచి వస్తాడు అని రాశాడు. అవును. యేసుక్రీస్తుని చాలా జాగ్రత్తగా గమనించండి. యేసయ్య కూడా ఆ తూర్పు గుమ్మములో నుంచి ప్రవేశించాడు. ఈ ఆధారాలు మీ ముందు తర్వాత నేను ఉంచబోతూ ఉన్నాను, ప్రతి లేఖనాన్ని. అయితే గమనించకుండాన్నట్టు వారు హృదయమును మూసివేయబడ్డందున వారు గుర్తించలేకపోయారు. గుమ్మం మూయబడి ఉంది. జాగ్రత్తగా చూస్తే ఉత్తర దిశ, నీవు మందిరాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా చూసారా? మందిరమునకు ఉత్తర దిక్కు వైపు గొల్గతా కొండ ఉంటది. పడిపోయిన శాసన వాటిక వలె మరణతుల్యమైన ప్రాంతం. ఒకసారి దాన్ని అక్కడ పెట్టుకొని వాటి యొక్క దిక్కులు చూడండి. నేనిప్పుడు అమోఘమైన అపురూపమైన వీటిని నేను ఇప్పుడు పంచను, కానీ రాబోయే క్షణాలలో మీకు ఖచ్చితంగా వాటి వివరణలు అక్కడ షిమ్యోను, జెబులూను, ఈ ఇశ్శాఖారు గోత్రాలకు దక్షిణ వైపు ఎందుకున్నది. ఈ దక్షిణ వైపు యెహెజ్కేలు ఏం ప్రకటిస్తూ ఉన్నాడు? ఈ ద్వారానికున్న భాగ్యం ఏమిటి? ఇక్కడ అపోస్తులులకు ఇవ్వబడిన ప్రాంతాలలో ఏ విధమైన సేవ ఉంది? నీకు నాకు ఆ ప్రాంతములో ఎవరు ఉండబోతున్నారనేది కూడా భవిష్యత్తులో మనం చూడబోతూ ఉన్నాం. ఎంతటి గొప్ప దేవుడు! నిన్ను నిర్మించిన వాడు, నిన్ను కలుగజేసిన వాడు, నిన్ను తండ్రి అని పిలువబడుతున్నవాడు, నీకు భర్త అయిన వాడు తన భార్యను గురించి ఎంతటి శ్రద్ధ కలిగి ఉన్నాడో. హల్లెలూయా. 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 సమస్తము బయలుపరిచాడు, వాటిని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ దినము మనము కొన్ని అంశాలను, సమయము ఉంది కదా, కొన్ని అంశాలు మెలకువగలిగి చూడాల్సిన ఏమిటంటే, ఇప్పుడు ఈ యొక్క క్రమములో ఇప్పుడు జరగబోయేదేంటి? ఎందుకంటే ఈ దేవుని రాజ్యములో ఉన్న మనము శాశ్వత కాలము ఎక్కడుంటాము? పరలోకములో ఉంటామా? భూమి మీద ఉంటామా? మన భూమి మీదే ఉంటుంది ప్రస్తుతం భూమి మీద ఉన్నాం. తర్వాత పరలోకంలోకి వెళ్తామండి. భూమి మీద ఉంటాము. భూమి మీద ఉంటాం. 50-50 అయిపోయారు. నూతన యెరూషలేము భూమి మీద. ఇక్కడే కొందరు అంటారు, ఇక మన యొక్క నివాసము పరమ యెరూషలేము, అది మనకు తల్లి. ఎస్. అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది? తీర్పు జరుగుతుంది. ఇక్కడే వరుస క్రమములో గుర్తించవలసింది. ఒక్కసారి చూడండి, ఒక దినము ఈ భూమి మీద నీవు దేవుని రాజ్యము అనబడిన ఆయన కృపలో భద్రపరుచబడుతూ ఉన్నావు. ఒక దినమున ఏమవుతూ ఉన్నదంటే, చూడండి 2 పేతురు 3వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు ఒకసారి చూద్దాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. చూడండి, ఇక్కడ మరలా మీతో ఒక విషయం పంచుకుంటూ ఉన్నాను. ఇక్కడ మరలా ఎరుగని వారు, గ్రహింపు లేకుండా ఉంది, ఆలకించని వాళ్ళు మరలా ఆలకించండి. అయితే ప్రభువు దినము ఎలా వస్తుందట? దొంగ వచ్చినట్లు వస్తుంది. ఈ మాటను బట్టి అనేక సంఘాల వాళ్ళు, అనేక సేవకులు ఆయన వచ్చేది ఎలా వస్తాడు? దొంగ వచ్చినట్టు వస్తాడు. ఇక్కడే ఈ మాటలో పొరపాటు పడుతుంటారు.
బ్లండర్ మిస్టేక్ వేస్తుంటారు. ఇప్పుడు మీ ముందు మీ బిడ్డల విషయంలో మానవ ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతా. ఎవరిని తీసుకోను? ఈ చదివే అమ్మాయినే తీసుకుందాం. అమ్మా అరుణ, అనిత అనిత, అంకిల్ ఇప్పుడు నీ కూతుర్ని ఏం చేసావంటే బిడ్డని బంధువుల ఇంటి దగ్గర పెట్టావు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనము పొరపాటునైనా ఈ అంశములో మిస్టేక్ అనేది రావడానికి వీల్లేదు. మనము గ్రహించు వారము, అనేకులకు ప్రకటించు వారము. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచు ప్రతి మాట నోటికి నోరు బోరగా చేసుకొని మాట్లాడతాడు. అందుకని నేను మీ అందరికీ పలుసార్లు చెప్తున్నా, నా నంబరు కూడా ఇచ్చి ఉన్నాను. మీకు అనేక సందేహాలు పుట్టాలి, సందేహాల నుంచి సమాధానం రావాలి. ఇప్పుడు రహస్యంగా వస్తాడు అని అంటున్నావుగా, ఇప్పుడు మీ ముందు ఉంచుతా. నీ బిడ్డని ఓ బంధువుల ఇంటికాడ ఉంచి నువ్వు ఇటు వచ్చేసావు కదా. ఇవి వచ్చిన తర్వాత ఆ పాప అంటది, అమ్మా నేను ఇంటికి ఎప్పుడు వచ్చేది? ఎదురు చూస్తుంటది. అవునంటారా? అవునండి. ఎదురు చూస్తుంటది. ఆ తల్లి అంటది, బిడ్డ ఎప్పుడు రావాలో నాన్న చెబుతాడు. నాన్న చెప్పినా గానీ నేను నీకు ఫోన్ చేస్తా. నాన్న చెబుతాడు, నేను నీకు ఫోన్ చేస్తా. లేకపోతే నానే రమ్మంటాడు. అప్పుడు రమ్మనగానే ఈ బిడ్డ ఏం చేస్తుందో తెలుసా? మా నాన్న ఎప్పుడు చెబుతాడు, ఇన్ని రోజులుగా ఉంటున్నానే అనుకుని నిరీక్షిస్తూ ఉంటుంది. అవునంటారా? అవునండి. ఇప్పుడు నిరీక్షించిన తర్వాత అనుకోనని గడియ. ఎందుకంటే ఆ పిలిచే సందర్భం ఏమిటో ఆ బిడ్డకి తెలియదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తుంది. ఆ తండ్రి పిలవటల్లా. అక్కడ చాలా జాగ్రత్తగా ఇప్పుడు గమనించండి. పిలుస్తాడు పిలుస్తాడు పిలుస్తాడని ఎదురు చూస్తున్న ఆ బిడ్డ ఎవరో తెలుసా? నీవు నేనే దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చెప్పే సమయము రహస్యం. చుట్టాలందరూ ఉన్నారు. అనుకోకుండా తండ్రి అన్నాడు, ఫోన్ చేసి, అమ్మాయి ఇంకరా ఈరోజు పొద్దున్నే బస్సు ఎక్కి వచ్చేయమన్నాడు. వచ్చేయమన్నప్పుడు సైలెంట్గా ఆ బంధువుల ఇంట్లో ఉంది కదా, వాళ్ళెవ్వరికీ చెప్పకుండా రహస్యం వచ్చుద్దా లేదా? వస్తుంది. అవునా? ఏ ఇంట్లో తిండి తినదో, ఏ ఇంట్లో బంధువులు ఇంట్లో చెప్పాలిగా. ఎవరికి చెప్పకుండా వచ్చుద్ది కదా. చెప్పాలి. ఎవరేం మాట్లాడట్లా. చెప్పాలండి. చెప్పెళ్ళాలి. చెప్పకపోతే తప్పిపోయిందని ఎత్తుక్కుంటుంటారు కదా. అవును. లోకానికి తెలియదు, లోకానికి చెప్పదు, వాళ్ళకి అవసరము లేదు. కానీ ఏ ఇంట్లో విడిచి వచ్చాడో, ఏ దేవుని రాజ్యములో నిన్ను నన్ను ఉంచాడో, ఆ రాజ్య సంబంధులకు, పరలోక సంబంధులందరికీ తెలుస్తుందా లేదా? తెలుస్తుందండి. ఇప్పుడు 1వ తెస్సలోనికీయ 4వ అధ్యాయము 15 నుంచి చూడండి. తెలుసుద్దో లేదో, ఇందాకే తెలియలేదు అనుకున్నాం కదా. రహస్యంగా వస్తాడని. వచ్చేది రహస్యం కాదు, తెలుపబడేది రహస్యం. తండ్రి తప్ప ఎవరికీ తెలియదు. కుమారుడైనను, యూతలైనను, మనుష్యుడైనను ఏ మనుష్యునికి తెలియదు అని ఆయనే అన్నాడు. ఆ క్షణము తెలియదు, ఆ గడియ తెలియదు. అయితే ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడో తెలుసా? ఎలా వస్తాడో ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి అమ్మా. ప్రభువు మాటను బట్టి ప్రభువు మాటను బట్టి చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము
ఆ, నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి మనం చేరము. ఆయన సన్నిధికి చేరము. కొందరు నిద్రించారు, నీవు కనిపెట్టుకొని ఉన్నావు. కారణం, నీవు బ్రతికి ఉన్నావు. నీవంటున్నావు ఆయన వచ్చే ప్రయాణం తెలీదా? అయ్యా, నా బిడ్డని బస్ ఎక్కించండి, నా బిడ్డని ట్రైన్ ఎక్కించండి. ఇక్కడ కొనుక్కున్నావు, ట్రైన్ వచ్చే వరకు ఎదురు చూస్తావు. వచ్చాక ట్రైన్ ఎక్కితే ఆ తల్లి ఆ తండ్రి, ఒరే కొడుకా యాడదాకొచ్చావు? ట్రైన్ కోత వినపడటం లేదా? ఎక్కిన వాడు ఊళ్ళు పేర్లు చెప్పి ఫలానా దిక్కు వస్తానని మానవునమైన నీకే తెలుస్తుందే. అదిగో బ్రదర్ గారు వాళ్ళు అప్పుడప్పుడు జర్నీలు చేసేటప్పుడు, అన్న ఎక్కడి దాకా వచ్చారు అంటా నేను. ఫలానా ఊరు వచ్చాడు, లేదురా ఎక్కడి దాకా వచ్చిందో రహస్యం. వ్యత్యాసాన్ని గమనించాలి. తండ్రి తన కుమారుని ఏ క్షణములో వెళ్ళమంటాడో అది మనుష్య కుమారుడు మన ప్రభువు కూడా తెలుస్తుంది. ఎరగడు, ఎరగడు. తన స్వాధీనముంచాడని అపోస్తులు 1:5 నుంచి విస్పష్టముగా ఆ కాలము, ఆ క్షణము, ఆ గడియ తండ్రి స్వాధీనము, నన్నెప్పుడు వెళ్ళమంటాడా అని ఎదురు చూస్తాను. ఎప్పుడైతే పెండ్లి కుమారుడు పెండ్లి, పంతులు గారు పెళ్లి సంబంధం కుదరలా, ఇంకా ఒక ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతా, ఇంకా తెలుసుకొని ఇంకెప్పుడు పొరపడకూడదు. మనం ఆలోచన చేయండి. పెళ్లి నిశ్చయమయ్యేది అది తెలుసుద్దా? పెళ్లి కొడుకు రావాలా, పెళ్లి కూతురు చూడాలా, పెళ్లి అంతా చూడాలా. అల్లా దినము అని నీవు ఏయో డేస్ పెడతావు. ఆ డేస్ కాదు ఈ డేస్, మాకు ఆదివారం పెళ్లి చేస్తానంటే పాస్టర్ గారు వస్తారా? ఆయన ఒక డేటుని ఫిక్స్ చేసి ఆ దినం బొమ్మంటాడు. అది ఆ కాపరికి తెలుసు. తర్వాత ఏం జరుగుద్దంటే, ఫలానా రోజు పెళ్ళే, ఈరోజు పొద్దున్నే ఫలానా ఇంటికి పెళ్లి చేద్దాం, 10ంటికి ప్రారంభిద్దాం అన్నాక మీరందరూ కూడా సైలెంట్గానే వెళ్ళి ఎవ్వరు చూడకుండా తాళిగట్టొస్తారా లేదా? ఆర్భాటం, అంగులు, బోర్లు, మేళాలు, తాళాలు ఉంటాయా? ఉంటాయండి. ఉండకూడదు కదా. ఇప్పుడు ఇందాక ఆ మాట అంటే వ్యత్యాసం అర్థమైందా? అంటే ఆయన ఏ క్షణమున పిలుస్తాడో అది రహస్యము. దాన్ని తీసుకొచ్చి ఆయన వచ్చే క్షణము రహస్యమైతే ఆయన రాబోయే ఆ గడియలు ఎంత అపురూపమైన ఆర్భాటముతోను ప్రధానదూత శబ్దముతోను మామూలు దేవుని దూత బోరతో కాదు. ఆ రోజు ఎరికో పట్టణమును కూల్చివేసిన బోరధ్వని, ఎక్కి గొప్ప బోరధ్వని, గర్భాటమైనటువంటి ధ్వనులతో మిన్నంటిపోయే హర్షధ్వానాలు. ఈ రోజున నేను నందిగామలో ఉన్నా, కొందరు గుంటూరు, కొందరు విజయవాడ, కొందరు హైదరాబాదు ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటే వాళ్ళక్కడి నుంచి శరీరాలతో మహిమా శరీరులై లేపబడుతూ ఉంటే ఒకరినొకరు చూసుకొని సైలెంట్గా మూతి పక్కకి తీస్తారా? అబ్బో నా దేవుడు నన్ను లేపాడని హర్షాతిరేకాలతో వెళ్తామా? హర్షధ్వనులతో వెళ్తాం. చూసారా? ఆ పరవశానికి అంత ఉండదో. ఎందుకంటే అందులో నీ తండ్రి ఉండొచ్చు, నీ తల్లి ఉండొచ్చు, నీ పితరులు ఉండొచ్చు. ఆదాము నుండి లేపబడిన పరిశుద్ధులు క్రీస్తు సమయముందు వాళ్ళు ఉండొచ్చు. How you can calculate? వాళ్ళందరూ అక్కడి నుంచి, ఎందుకంటే 2000 సంవత్సరాలుగా నీ బంధువులు నీకు తెలియదు. మహా అయితే 2-3 తరాలు తెలుసు, అంతేనా? 4 తరాలు తెలుసు. వాళ్ళ పితరులు ఒక్కసారి 2000 సంవత్సరాల కాలముగా అనేక సందర్భ కాలాలలో చచ్చిపోయి ఉన్న క్రీస్తునందు మృతులొచ్చి నీ కళ్ళ ముందే వారి సమాధులు తెరవబడుతున్నాయి. గంభీరమైన ఆయన స్వరము రమ్మనే ఒక్క కేకకు పాతాళపు మూతలు బ్రద్దలవుతాయి. యేసు చనిపోయిన క్షణములో కూడా అదే జరిగింది. మనకు శబ్దం.
ఆయన బిగ్గరగా కేక వేసిన ఆ కేకకు బండలు, పర్వతాలు బ్రద్దలై, సమాధులు సమాధులు బ్రద్దలై తెరవబడతాయి. తెరవబడితే ఆ నిద్రించిన పరిశుద్ధులు ఆ కేకకు బయటకు వచ్చారు. పరదైసు అరసులయ్యారు. అదే కేక వినబడబోతుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దము, మామూలు దేవుని శబ్దము బోధ కాదు, ఎరికో గోడలను పడగొట్టిన శబ్దము, భీకరమైన శబ్దం అది. ఆ శబ్దమునకు బండలు బ్రద్దలై, సమాధులు పెకిలించబడి, క్రీస్తునందు 2000 ఇయర్స్గా చనిపోయిన పరిశుద్ధులు ఒక్కసారి లేస్తూ, అమ్మా బాగున్నావా? నీ ఇంటికి వచ్చిన చుట్టాలు వస్తే మీరు సైలెంట్గా మీ పాటికి మీరు ఉంటారు కదా, పలకరిస్తారా? పలకరిస్తారు. నీ ఇంటికి వస్తేనే పలకరిస్తావే. పరదైసు తన శాశ్వతమైన గృహము. వాళ్ళు నీవు కలిసి వెళ్ళేటప్పుడు చట్టాపెట్టాలేసుకుని ఆనందంతో ఆ లేపిన ఎక్కడి నుంచి, మరణ స్థితి నుంచి కొందరిని, మరణావస్థలలో నుంచి కొందరిని మాయమయ్యే ఈ దేహములో నుంచి మహిమా దేహంగా మార్చినప్పుడు నువ్వు సైలెంట్గా వెళ్తావా? ఆ లేదు. ఉత్సాహం ఊహించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళా పెడతా మీ ముందు. మీ పిల్లలు ఇప్పుడు పరీక్షలు కదా, కొందరు కొడుకులు, కోడళ్ళు, లేకపోతే పిల్లలు, ఎవరో వాళ్ళ పిల్లలు ఉంటారుగా, పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాశారు, అయిపోయాక వాడు కనిపెట్టుకొని ఉంటాడు. వాడు కనిపెట్టుకో, పాస్ అవుతానా లేదా, సెకండ్ క్లాస్ వస్తుందా, ఫస్ట్ క్లాస్ వస్తుందా, తల్లిదండ్రులు కూడా క్యాలిక్యులేషన్స్ వేస్తాడు. ఏసయ్య రాకడకు క్యాలిక్యులేషన్ లాగా. ఒక రోజు ఏమైందంటే రిజల్ట్ డిక్లేర్ అయింది. ఆ రిజల్ట్ డిక్లేర్నే నీవు ఆత్మీయంగా గమనిస్తే, రిజల్ట్ డిక్లేర్ ఓ స్విచ్ నొక్కుతాడు. అదే వెళ్ళి సిద్ధపడిన వాళ్ళని తెమ్మన్న విధముగా డిక్లేర్ అవ్వగానే పేపర్ చూస్తావు. పేపర్లో ఫస్ట్ ఆర్డినరీ నుంచి మొదలు పెడతారు తెలివిగల్లోళ్ళు. ఆర్డినరీ, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాసు కనపడదు. ఉన్నట్టుండి నీ ఫోటో పేపర్ మీద పడితే సడి సప్పుడు లేకుండా మౌనంగా ఉంటావా? వీధి వీధంతగా మోత మొగదా? మోగిద్దండి. మరి అదేంటి? ఇందాక ఆయన వచ్చినప్పుడు ఆయన దొంగ వలె, ఆయన ప్రయాణం దొంగ వలె ఇక అంటానికి వీలుదా? లేదు. ఉత్సాహధ్వని అది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆ పరిశుద్ధులున్న 3వ ఆకాశానికి చేర్చి వాళ్ళను వీళ్ళను కలిపి 7 సంవత్సరాలు. దానియేలు 9వ అధ్యాయము 27వ వచనములో చెప్పబడినది. 9:27లో ఒక వారమునకు అనేకులను సిద్ధపరచును. వారము పెండ్లి కుమారుని విందుకు పిలిస్తే మీరంటారు, మీరు నేను ఇందాక అనుకుంటాము, పెళ్లి విందుకు పోయాం కానీ నా నగలెట్టేశారో, ఈ నగలెట్టేశారో, ఆ పెళ్ళెట్ట జరిగిందో, ఆ భోజనాలు ఎట్టయినా ఏం మాట్లాడడం, గుట్టి సప్పుడు కాకుండా తినేసి వస్తాం అంటున్నారా? బంధువులు, స్నేహితులు, పేరంటాలు, ఎక్కడెక్కడో కలిసే బంధువులు, మిత్రులతోటి ఊహకందనీయటువంటి అనేక సమాచారాలతో ఆ ఇల్లులో బీదోళ్ళు, గొప్పోళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ తలంతలో పరవశమే కదా. ఆ ఊహకందని ఆ పెళ్లి గురించి ఇంటికొచ్చి కూడా నువ్వు మాట్లాడతావే. అలాంటిది ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపు దగ్గరలో ఉంది. ఆయన నీకు ఇచ్చిన భాగ్యం ఎంత బలమైనదో. నిన్ను తీసుకొని రమ్మంటే ఒక ఊరు కాదు, ఒక వాడ కాదు, ఒక పల్లె కాదు, ఒక దేశము కాదు, సమస్త భూమి అంతాలలో నుంచి అందరిలో పరిశుద్ధులు ఒక్కసారి లేపబడుతూ, వారు శరీరాలతో లేపబడి అక్షయమైనది అక్షయమైన శరీరాలతో కోలాహలములు. ఒక్కసారి ఊహించండి, అలా వెళుతూ 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 ఉంటే సడిసప్పుడు కాకుండా ఉంటారా? కోలాహలము, ఊపిరందని ఆర్భాటము, కేకలతో వాళ్ళు వెళుతూ ఉంటే ఇక్కడ విడువబడ్డ వారు గుండెలు బాదుకునే కడి, వేదనాభరితమైన గడియలు. అందుకనే పలుసార్లు మీకు ప్రాధేయపడుతున్నాను, నీ బిడ్డలను గమనించు, నీ కుటుంబాన్ని గమనించు.
నీ ఇరుగు పొరుగుని గమనించు. నీ రక్త సంబంధీకులను ఆయన దగ్గరకెళ్ళి ఆయన అడుగుతున్నావు క్షమించమని. ఇందాక దైవజనులు కూడా స్పష్టంగా చెప్పారు. నీవు దేవుని యొద్ద క్షమాపణ అడగటమే కాదు, వారి యొద్దకు కూడా వెళ్ళి క్షమించమని. వారి యొద్దకు కూడా అదే విధముగా ఉండాలి. అంటే దాని పాపము రక్షణ లేని ప్రతి వ్యక్తికి నిన్ను పాత్రను చేశాడు. అంత గొప్ప భాగ్యం. వాళ్ళని కాపాడుకు. అలా కాకపోతే నీ కళ్ళ ముందే వారు విడువబడితే వారి భవిష్యత్తు ఊహకందనంత వేదనలే. పోనీ ఎప్పుడైనా శ్రమ పెట్టి వదిలేస్తాడు అనుకుంటున్నావా? వేవేల కోట్ల సంవత్సరాలు, ఇన్ఫినిటివ్ శాశ్వత కాలము వీరికి ఇవ్వబడే భాగ్యం ఒకటైతే, వారికి ఇవ్వబడే వేదనాభరితమైన ఆ స్థితి ఘోరాతి. కాబట్టి ఏ ఒక్కడు నశించుట ఆయన చిత్తము కాదని 2 పేతురు 3:9 చెప్పబడినట్లు, ఏ ఒక్కడు నశించడము చిత్తము కాదని ఎరిగిన వాడు నిన్ను పాత్రను చేశాడు. నిన్నే పాత్రను చేశాడు. నీ పని సక్రమంగా చేస్తున్నావా? నీ ఆహారమును నీళ్ల మీద వేయమంటున్నాడు. నీరు అంటే కనపడే నీళ్లు కాదు. ఆహారము భోజనమైన ఇది కాదు. నీ ఆహారము వాక్యాహారము నీరు అంటే ప్రకటన 17:15 ఈ నీరు జనములను, ఆయా భాషలను మాట్లాడు వారిని, జన సమూహమును, ఆ ప్రజలను చూపును అంటూ ఒక దినము ఆయన రాబోతూ ఉన్నాడు. అది సమీపమైన దినాలు ఇన్నేడు కనపడుతూ ఉన్నాయి. రక్షణానుభవాలలో వారు లేకపోతే వారు ఏమైపోతారో ఆయన తెలియచేస్తున్నాడు. ప్రియ దైవజనం, ఈ రోజున నీవేమై ఉన్నావో చూడమంటున్నాడు. ఆ తరువాత ఒక దినము రాబోతూ ఉన్నదంట. ఇప్పుడు చదవమ్మా. సృష్టి యావత్తు మూలుగుతున్నది. 2 పేతురు 3:10-14 అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ చూడండి, దినమున ఆకాశములు ప్రభువు దొంగ వలె వస్తాడంటలా. ప్రభువు దినము, ప్రభువు దొంగలాగా కాదు, దొంగ వలె. ఇప్పుడు మీరే ఆలోచన చెయ్యండి. నీవు రాత్రి సంబంధివైతే, చీకటి సంబంధివైతే ఆయనను గుర్తుపట్టలేవు. దొంగను గుర్తుపట్టనట్లే. ఈ మాట నేను అనడములా. నీవు అన్ని లైట్లేసి, అది పగలా రాత్రి కాదు, 10 మంది కూర్చొని ఉన్నారనుకో, దొంగ వస్తాడా? రాడు. వెలుగులో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడుతా ఉండవనుకో, వస్తాడా? రాడు. మీరే చూడండి, 1వ తెస్సలోనికి 5వ అధ్యాయం 1 నుండి చదవండి. సహోదరులారా, ఆ ఆ కాలముల గూర్చియు ఆ సమయముల గూర్చియు మీకు రాయక్కర్లేదు అంటూనే రాత్రి మనల్ని మెచ్చుకుంటూ సహోదరులారా అని మనల్ని అంటున్నాడు ఆయన. నీవు నా సహోదరుడు అని ప్రభువు పలుకుతున్నమాట. ఇప్పుడు మనము సహోదరులము, వాళ్ళు లోకులు, బయట వాళ్ళు. క్రీస్తు రక్తముతో కడగబడి కూడా పాపులు, క్రీస్తు రక్తముతో కడగబడని వాళ్ళు, వీళ్ళందరి గురించి ఏం చెబుతున్నాడు చూడండి. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో, రాత్రి వేళ, చీకటి వేళ, నిద్రించు గడియలో దొంగ వస్తాడట. అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఆ, లోకులు నెమ్మదిగా ఉన్నది, అదిగో భయమేమీ లోకులు లేదని నెమ్మదిగా చెప్పుకొనుచుండగా ఉంది, లోకులు భయమేమీ లేదు అని అనుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన శ్రమలు వచ్చినట్లు వస్తుంది. తర్వాత చదవమ్మ ఇప్పుడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించిన గనుక వారెంత మాత్రమును వారు తప్పించుకొనలేరు. తప్పించుకోలేరు. సహోదరులారా, వారు సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి ఆ వచ్చుటకు మీరు దినము చీకటిలో దొంగ వలె మీ మీదకు వచ్చునట్లు మీరు చీకటి వారు కారు.
ఆమేన్. ఆమేన్. అంత స్పష్టంగా ఆయన చెబుతుంటే ఆయన రాకని నాకు తెలియదయ్యా అని నీవు అనొచ్చా ప్రియ దైవజనమా? గ్రహించాలి. అదే దేవుడు మనకి పెట్టాడు. ఇంకా ఏమంటున్నాడు? వెలుగు మీరందరూ వెలుగు సంబంధాలు. సంబంధులను ఆ పగటి సంబంధులై ఉన్నారు. ఆ మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అతుకో కనుక ఎలా ఉండాలట? ఇతరుల వలె ఇతరుల వలె నిద్రపోక నిద్రపోక మెలకువగా ఉండి మెలకువగా. మత్తులము కాక దొంగ యుందుము. నిద్రపోవ దొంగ రాత్రి సమయం ఎంపిక చేస్తాడు. రాత్రి చీకటి, రాత్రి పాప జీవితానికి, రాత్రి అపవిత్రతకు సూచనలు. నీ హృదయము వెలిగించబడినప్పుడు ఆయన ఆర్భాటపు కేక, రమ్మనే పిలుపు నీకు తెలియదా? రహస్యంగా వస్తే పిలిపెట్ట తెలుసుద్ది. లైట్ వేస్తేనే కదా వెలుగు వచ్చేది. అంటే ప్రభువు స్వరము మనము వింటాం. వెరీ గుడ్. ఆ చెప్పిన సహోదరుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కడే చెబుతున్నారు హల్లెలూయా. హల్లెలూయా. అంటే హల్లెలూయా. నీకు నాకు ఏ క్షణము అనేది రహస్యం. నీవు కనిపెట్టుకుంటావు. ఎప్పుడైతే తండ్రి తన కుమారుణ్ణి వెళ్ళమన్నాడో వెంటనే ఇక పెళ్లి నిశ్చయమైనోడు, ఇక తంబుర సితారాల మోతలే. ఎంత ఆర్భాటమో! అమ్మో, నా దేవుడు నన్ను లేవనెత్తుతున్నాడు, నా భార్యను లేవనెత్తుతున్నాడు, నా బిడ్డలు కూడా వస్తున్నారు. ఒకరికొకరు చేతులు పట్టుకొని మనమంతా ఒక నలుగురు, నేను ఒక్కడిని కేకేస్తేనే అక్కడ 70 మంది వింటున్నారు. ఇక నువ్వు కేకేస్తే ఇంకొక 70, 80 ఇలా కేకలతో భూమి అంతా ఇది చాలదన్నట్టు పాతాళము పెకిలించబడే కేకలు, ఉత్సాహధ్వనులు. వాళ్ళెందుకు వేస్తారు? క్రీస్తునందు మృతులైన వాళ్ళు అంటే వాళ్ళకి కూడా మనతో పాటు పరలోక దర్శనం, తండ్రి సముఖములో బహుమానాలు రాబోతున్నాయి. జనమా కనిపెట్టు. అందుకని దేవుడు అక్కడ ఈ భూమి దాని వివరములను, నేను దాచి ఉంచిన ప్రదేశాలను మనకు రుజువులు చూపుతూ, నీకు నేను ఇవ్వబోయే భాగ్యం ఎంత గొప్పదో చూడు. నీ దేహము కుళ్ళిపోయి ఉండొచ్చు, కుళ్ళిపోయి పురుగులు తినుండొచ్చు. వాటికి ఆజ్ఞ ఇచ్చిన పసిపిల్లవాని దేహము వలె మలచబడి సంపూర్ణునిగా నా యొద్దకు తీసుకొనబోతున్నాను. నీవు నిబ్బరము కలిగి ఉండమని ప్రకటించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జీవితములో ధన్యతను మనం అనుభవించుదుము గాక. ఆమేన్. ఈ మాటలు మన కుటుంబములకు ఆపాదిస్తూ రాకడకు సిద్ధము చేయును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మిగిలిన హల్లెలూయా.